దేవుని కృపను బట్టి మనము యెహెజ్కేలు గ్రంథములో నుండి తేటైన విషయాలు క్లుప్తంగా వింటూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా మరికొన్ని విషయాలు మనము చదువుకొని దేవుని నామాన్ని ఘనపరచుదాం. ఎందుకంటే మన ప్రియ ప్రభు మన వ్యక్తిగత భక్తి జీవితానికి అవసరమైన సంగతులు ఆయన అందిస్తూ వస్తున్నారు కనుక మనం ఎంతో ధన్యులం అని చెప్పాలి. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఏలాటిదో యెరూషలేము కాపురస్తులను అలాటి వారి గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కరుణా సంపన్నుడవైన మా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, మీ నామ మహిమార్థమై మమ్మను ప్రేమించి రక్షించుకున్నవాడా, మాకు చేసిన మేళ్లను తలపోసుకుంటూ మీ పాద సన్నిధిలో మేము చేరి మీకు రావలసిన ప్రభావ మహాత్యమును మేము ఆపాదించున్నట్లు మమ్మను జ్ఞాపకం చేసుకున్నవాడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఏ యోగ్యత లేకపోయినా మమ్మను మీరు దర్శించారు. మా ప్రభువా, మా బ్రతుకులు దీవెనకరంగా మార్చడానికి ఇష్టపడ్డారు. మీ బుద్ధిని మేము అనుసరించున్నట్లు మీ బుద్ధి వాక్యమును మాకు నేర్పిస్తున్నారు. మీ ఆజ్ఞలను విధులను కట్టడలను గైకొన్నట్లు వాటన్నింటినీ మాకు చేటగా నేర్పిస్తున్నారు. ప్రభువా, మా ప్రయోజనం కొరకే ఎన్నో పాఠాలు నేర్పుచూ ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిష్ప్రయోజకుడైన దాసుడను బలపరచి ఉపయోగించమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహెజ్కేలు గ్రంథములో 15వ అధ్యాయములో వ్రాయబడిన 8 వచనాలలో ఉన్న వాస్తవాలు, 1 నుండి 5 వచనాలలో ద్రాక్ష చెట్టు యొక్క ఉపమానం మనం విన్నాం. 6 నుండి 8 వచనాలు దాని భావం. ఈ అధ్యాయం అంతటిలో ముఖ్యముగా ద్రాక్ష చెట్టు ఉపమానం మన ప్రభువు చెప్పడానికి ఉన్న కారణాన్ని గత వర్తమానంలో మనం విన్నాం. మన ప్రభువే ప్రయోజనకరమైన ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లిలో తీగెలుగా మనము నిలిచి ఉండాలి. అప్పుడే ఆయనకు సంతోషం అనే విషయాన్ని మనము చూచాం. ఎన్ని రకాల సంతోషాలు, ఏం చేస్తే సంతోషం ప్రభువుకు కలుగుతుందో వాటిని గూర్చి క్లుప్తంగా మనము విన్నాం కదా. నిజమే, మన ప్రభు చెప్పినట్లు మారు మనసు పొందితే సంతోషం,
సత్ప్రవర్తన కలిగి ఉంటే, అదే స్థిరమైన ప్రవర్తన కలిగి ఉంటే సంతోషం. ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకుంటే సంతోషం. ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే సంతోషం. ఆయన యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ జీవితము కలిగి ఉంటే సంతోషం. మాత్రమే కాదు, మన అవసరత ఆయన తీర్చుట కూడా ఆయనకు సంతోషం. మనము పర్వతములెక్కి మ్రాణులను నరికి తీసుకొచ్చి మందిరాలు కడితే ఆయనకు సంతోషం అనే మాటలు మనము విన్నాం. అయితే ప్రియులారా, ఈ దినాన మనము చదువుకున్న ఈ వచన భాగాలలో కొద్దిగా ఇశ్రాయేలీల యొక్క వైఖరి ఎలా ఉన్నది అనంటే, నేను అగ్నికప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాటిదో యెరూషలేము కాపురస్తులను అలాటి వారే అన్నాడు. ఇప్పుడు ద్రాక్ష చెట్టు అడవి చెట్లకు పోల్చబడినట్లుగా చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలీలు అడవి చెట్ల లాంటి వారు. ఒకప్పుడు ద్రాక్ష చెట్టు ఎంత ఉపయోగకరమైనదో, ఎంత ప్రయోజనకరమైనదో, ఎంత మేలుకరమైనదో మనము ఎరుగుదు. మనము చాలా వచనాలు చూచాం. ఇశ్రాయేలు యెహోవా ద్రాక్ష తోట అని మనం విన్నాం కదా. అదే ప్రజలు ఇప్పుడు ఎలా తయారయ్యారట? వ్రాయబడినట్లుగా మనము చూస్తే, అడవి చెట్లలో ఎలాంటిదో, ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులు అలాంటి వారే అన్నాడు. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును అన్నాడు. కఠిన దృష్టి నిలిపే పరిస్థితికి వచ్చారు. ఎందుకు వాళ్ళు అలాగూ తయారయ్యారు అని ఆలోచన చేసినప్పుడు, వారు కలిగి ఉన్న స్నేహం, వారు వెళ్ళే త్రోవలు, వారికి భక్తి అనేది విసుగుగాను, భక్తి అనేది భౌతికమైనది గాను, భక్తి అనేది వారి భూలోక సంబంధమైన దానినిగా వారు భావించి, దేవునిలో లేని సంతోషము లోకములో ఉన్నదన్నట్లుగా వారి ఇష్టానుసారమైన జీవితాలకు విచ్చలవిడిగా అలవాటు పడి విగ్రహారాధనకు వారు లొంగిపోయారు. ఆ కారణము చేత వారిని ఆ విధంగా చేయాల్సి వచ్చింది. ఏ ఆత్మయందు దేవుని జీవముండునో అక్కడ దేవుని కొరకైన ఫలం ఉంటుంది కదా. ఏ ఆత్మయందు దేవుని జీవముండునో అక్కడ దేవుని కొరకైన ఫలం ఉంటుంది. లోపల జీవముండినచో బయటకు దాని ఫలము తప్పక కనబడును. నిజమే. దేవుని వాక్యంలో మనము గమనించినప్పుడు, నిజంగా రక్షించబడిన వారు వారి క్రియల ద్వారా మేము రక్షించబడ్డాము అని సమాజానికి సాక్ష్యంగా మారుతారు. రక్షించబడని వారి జీవితాలు అవి సాక్ష్యంగా సమాజానికి ఎలా కనబడతాయి? వారి నటన కనపడుతుంది, వారి వేషధారణ కూడా కనబడుతుంది, వారి భక్తి కూడా కనబడుతుంది. హృదయము మార్పు చెందిన వారిలో ఉండే ఆ విధి విధానాలు చాలా వేరుగా ఉంటాయండి. కనుక అదే చెప్పాడు, లోపల జీవముండినచో బయటకు దాని ఫలము తప్పక కనబడుతుంది. పరిశుద్ధాత్మ కార్యము లోపల జరుగుట ద్వారా కలిగిన గుణము రక్షింపబడిన వారిలో దేవునికి మహిమ తెచ్చు అమూల్యమైన ఫలములను ఫలింపజేయును. చూశారా? లోపల జరిగిన కార్యము ద్వారా ఆ గుణము తప్పక బయటకు వస్తుంది. ఒకసారి
కూరాకులు, ఎలీషా కాలంలో కూరాకులను కోసి కుండలు వేసి వండారు. దాని గుణమెరుగక అనే మాట చూస్తాం కదా, దాని గుణమెరుగక కోశారు. ఆ గుణం ఎప్పుడు బయటపడింది? వారు తినే సమయంలో దాని గుణం బయటపడింది. ఎప్పుడైనా సరే గుణము ఖచ్చితంగా బయటకు వచ్చుద్ది. ఒకవేళ ఎంత పైన కప్పిపుచ్చినా, అదే మేకప్ చేసుకున్నా, ఏదో ఒక రోజున ఆ మేకప్ చేసిన వారు దేవునికి లాకప్ అవ్వాల్సిందే. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. రక్షింపబడిన వారిలో దేవునికి మహిమ తెచ్చు అమూల్యమైన ఫలములను ఫలింప చేస్తుంది. మనం విన్నాం కదా, ద్రాక్ష చెట్టు దేవునిని మానవులను సంతోషపెట్టు ద్రాక్షారసమునిచ్చు ఫలములను ఫలింపకున్నచో దానికంటే నిరుపయోగమైన చెట్టు మరి ఒకటి ఉండదు అని చెప్పాడు. దాని కర్ర ఎందుకు పనికిరాదు అని విన్నాం. దాని ఫలములను బట్టి దానికి ఆ విలువ కలిగింది అని కూడా విన్నాం. దాని కర్ర పనికిరానిదైనప్పటికీ ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అది విలువ కలిగిందయింది. విశ్వసించిన జీవితంలో కూడా దేవునికి నరులకు ప్రయోజనకరమైన ఫలము లేనిచో అది గొడ్డుబారిన ద్రాక్ష చెట్టు వంటిదే అని ఇశ్రాయేలీలకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. దాని గతి ఎట్లుండునో ప్రవక్త 4వ వచనంలో చెప్పాడు. దాని గతి 15వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? ఏ పనికైనను తగునా కాలక ముందు అది ఏ పనికిని తగకపోయేని అగ్ని దాని యందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా అన్నాడు. చూశారా? అది గొడ్డుబారిన ద్రాక్ష చెట్టు అయినట్లయితే దాన్ని ఏం చేస్తానన్నాడు? కాలుస్తా. దాని గతి చాలా తేటగా చెప్పాడు. అందుకే మన ప్రభు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగెలు అని చెప్పిన ప్రభు, లోకమునకు నేను వెలుగును, మీరు లోకమునకు వెలుగుగా ఉండాలి. మీరు లోకానికి ఉప్పై ఉండాలి, ముప్పై ఉండకూడదు. ఇలాగున ఎన్నో విషయాలు మన ప్రభు మనకు చెప్పారు. అంటే మన ప్రభు ఎలాగూ ఫలభరితమైన వాడు, మనము కూడా అలాంటి ఫలభరితమైన అనుభవాలను కలిగిన వారంగా ఉండాలని చెప్పాడు. నేను లోకానికి వెలుగు అన్నాడు. ఆయన ఏ వెలుగు? యోహాను సువార్త 8:12లో నేను జీవపు వెలుగు అన్నాడు. ఆయన జీవపు వెలుగు, ఆయన వెలుగులో మనము నడవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు. ఒకప్పుడు మనము చీకటి అయి ఉంటిమి కదా, ఒకప్పుడు మనము చీకటి అయి ఉంటిమి, ప్రభునందు ఇప్పుడు మనం ఏమయ్యాం? వెలుగై ఉన్నాం అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. వెలుగు ఫలం ఏమిటి అక్కడ చెప్పాడు. ఆ ఫలం కనపడాలి. వెలుగు ఫలం ఏమిటి? సమస్త విధముల మంచితనము, నీతి, సత్యము, ఇవే వెలుగు ఫలము. ఇవి మనలో కనబడాలి అని ప్రభువు చెప్పారు. కానీ అక్కడ కనబడుతుందా? ఇశ్రాయేలీలలో అది గొడ్డుబారిన జీవితాన్ని చించేటట్లుగా ఉన్నారు. వాళ్ళు ఏ మాత్రం ఫలము లేదు. మంచి ఫలం, మంచి ఫలం అంటే మంచితనం, నీతి, సత్యం. కనుక వెలుగు ప్రకాశింపవలెను. అంధకార క్రియలలో ఉంటే ఎందుకు పనికిరాము, చీకటి ఎంతో నిష్ప్రయోజనము.
సత్క్రియలు ప్రకాశించుట ద్వారా దేవునికి మహిమ రాగలదు. మత్తయి సువార్త 5:16 కదా. మనలో సత్క్రియలు ఉండుట వలన దేవునికి మహిమ ఉన్నది అనే వాస్తవిక సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు, ఇదేమిటి అక్కడ ద్రాక్ష చెట్టు అని చెప్పి ఇక్కడ మీరు లోకానికి వెలుగని చెప్పి చీకటి అని చెప్తున్నారేమి అని. ప్రియులారా, వారి జీవితం కూడా అలాగే ఉంది. వెలుగు కలిగిన వారుగా, ఫలభరితమైన వారుగా, ప్రయోజనకరమైన వారుగా ఉండాల్సిన ఇశ్రాయేలీలు వారు గొడ్డుబారిన జీవితం, మోడుబారిన జీవితం. పాట కూడా విన్నాం కదా, రావయ్యా యేసునాథా మేమింకా మొద్దుల్లాగానే ఉన్నాం, వచ్చి నీవు శుద్ధులుగా చేయయ్యా అన్నట్టుగా పాట విన్నాం. నిజమే, మానవ జీవితం ఇంకా ఎలా ఉందంటే మొద్దుబారిన మోడుబారిన జీవితం, చిగురించలేని జీవితం, ఫలభరితమైన జీవితం లేకపోయింది. పైకి పచ్చగా కనపడుతున్నామే గాని ఫలాలు లేని అనుభవం. అదే చెప్పాడు, అంజూరపు చెట్టును జ్ఞాపకం చేస్తూ దానికి ఆకులు తప్ప ఫలాలు లేవు. అంటే ఈవేళ ఆచారాలు మస్తుగా ఉన్నాయి, ఆచారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఆత్మీయత లేని క్రైస్తవులుగా ఉన్నారు. అదే మోడుబారిన జీవితం, అదే గొడ్డుబారిన జీవితం. చిన్నప్పటి నుంచి ఇందులోనే పుట్టాం, ఇందులోనే పెరిగాం, ఇందులోనే తిరిగాం అంటున్నారు, కానీ ఆత్మీయతకు తగిన ఫలం మనిషిలో కనపడటం లేదండి. అప్పుడప్పుడు మన పిల్లలు మనం అనుకున్నట్లుగా తయారు కాకపోతే, అలా పెరగకపోతే, ఎదగకపోతే పేరెంట్స్గా ఎంత బాధ ఉంటుంది చెప్పండి? ఉండదా అండి? ఎంత బాధ, ఎంత బాధ. నిజంగా ప్రభు కాళ్ళ మీద పడి కొన్నిసార్లు కన్నీరు మున్నీరుగా ఏడ్చేటటువంటి పేరెంట్స్ ఉంటారండి. అంటే ఎవరికి చెప్పలేరు, పిల్లల చెబితే వినేటట్టుండ్రు, ఎదిగొచ్చేశారు. బయట చూస్తే అంటారు, ఆ పిల్లలను చూడండి ఎలా పెంచారు అని. ఇటేమో వీళ్ళ ద్వారా బాధ, అటేమో వాళ్ళ ద్వారా బాధ. ఆ సూటుపోటి మాటలను బట్టి చాలా బాధపడిపోతూ ఉంటారు పేరెంట్స్. నిజమండి, ఇది లైఫ్లో వాస్తవం. అదే పిల్లలు సరిగా ఉన్నారనుకోండి, ఆ అవతల నుంచి మంచి సాక్ష్యం వచ్చిందనుకోండి, మనకి ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. ఇది కదా ఆస్తున్నా లేకపోయినా ఇలాంటి అనుభవం కలిగి ఉంటే చాలు అని అనుకుంటాం. కాబట్టి ప్రియులారా, మరి మనకే ఇలా ఉన్నప్పుడు ఆయన సృష్టించి, అంటే పుట్టించి, పెంచి, పెద్ద చేసి, పోషించి, పాలిస్తూ ఉన్న ప్రభువు పట్ల కనీసం ఫలము లేని జీవితం ఉంటే ఆయనకి ఎంత బాధ. కొన్నిసార్లు మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది అంటే, ఒక పక్షంగా మనము సరైనటువంటి విధానము లేదని ఆయనకు బాధ. రెండవది, ప్రభు పిల్లల్ని బయట వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి మరింత బాధ. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారంటే అదే గొడ్డుబారిన జీవితం. ప్రభు మీరు లోకానికి ఉప్పు అని చెప్పినప్పుడు అది ఉప్పు నిస్సారమైతే, మత్తయి సువార్త 5:13లో చెప్పాడు కదా, అది ఎందుకు పనికిరాదు, అది మనుషుల చేత త్రొక్కబట్టకే గాని మరి దేనికిని పనికిరాదు అన్నాడు. అంటే ప్రభు పిల్లలమైన మనము ఉప్పు సారము గలవారమై ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి అని చెప్పాడు. మార్క్స్ వార్త 9:50లో సమాధానముగా ఉండవలనంటే మనలో ఏముండాలి? ప్రేమ, సహనము, సంపూర్ణ వినయము, దీర్ఘశాంతము, సాత్వికము ఉండవలెను. అదే ఆయన కోరుకునే ఫలము. కానీ ఇశ్రాయేలీలు అలా లేరు అని చెప్పాడు. ఏముండాలండి మనలో? ప్రేమ, సహనం, దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం,
సాత్వికం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలలో అక్కడున్న ఆ మాటను బట్టి మనము చూడగలం. ఇంకొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండవలెను. హెచ్చువాటిని మన జీవితంలో హెచ్చువాటి యందు మనసుంచకూడదు. తగ్గువాటి యందు మనసు కలిగి ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 14 నుండి 18 వచనాలలో ఈ వివరాలు వ్రాయబడ్డాయి. కనుక చీకటి లోకములు క్రీస్తునొద్దకు మనుషులను ఆకర్షించు వెలుగు వలెను. సారము లేని లోకములో రుచిని కలిగించు ఉప్పు వలెను విశ్వాసి తన జీవితమును ఫలభరిత స్థానమునకు తెచ్చుకొనుటకు శ్రమించాలి. ఎలా ఉండాలండి? చీకటి లోకములో క్రీస్తునొద్దకు మనుషులను ఆకర్షించే వెలుగుగా ఉండాలి. సారము లేని లోకములో రుచిని కలిగించు ఉప్పు వలె ఉండాలి. విశ్వాసి తన జీవితమును ఫలభరిత స్థానమునకు తెచ్చుకోవాలి. ఇవన్నీ ఎవరికి సాధ్యమంటే పైనుండి తిరిగి పుట్టిన వ్యక్తికే ఇది సాధ్యం. పైనుండి తిరిగి పుట్టిన వ్యక్తికి ఇది సాధ్యం. ప్రకృతి సంబంధమైన మనుజునికి ఆత్మానుసారమైన జీవితం అసాధ్యం. తమ ఫలములను బట్టి దేవుని సేవకునిగాను బిడ్డగాను తెలుసుకొనగలం. కనుక ఫలము మరియు సేవ నూతన జన్మమునందు నాటబడిన జీవము నుండి ఫలము ఉద్భవిస్తుంది. కనుక ఫలము మరియు సేవ నూతన జన్మమునందు నాటబడిన జీవము నుండి ఫలము ఉద్భవిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కఠినులుగా ఉన్నారు అన్నాడు. ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులు అలాంటి వారే అన్నాడు. గనుక నేను వారిని అప్పగించుచున్నాను అన్నాడు. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును అన్నాడు. వారు అగ్నిని తప్పించుకునినను అగ్నియే వారిని దహించును అన్నాడు. అగ్నియే వారిని దహించు. బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాల అగ్ని ఉందండి? ఎన్ని రకాల అగ్ని ఉంది? అగ్నికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో 7 పేర్లు మనకి గుర్తుంటాయి. మీరు రెఫరెన్స్లు వెతకండి. ఆరని అగ్ని, ఉగ్రతాగ్ని, నిత్యాగ్ని కదా, భరించలేని అగ్ని, రోషాగ్ని, ఇలా 7 పదాలు ఉన్నాయి. విన్నారా? బైబిల్ చదివేటప్పుడు ఈ పేర్లు గుర్తొచ్చాయండి? నిత్యాగ్ని చెప్పానండి. కోర కుమారులు అవన్నీ వద్దు. అగ్ని, దహించు అగ్ని, ఇలా మొత్తం మీద 7 పదాలు. నేను ఎప్పుడో 20 ఏండ్ల క్రితం ఆ పదాలన్నీ ఏరుకున్నాను. ఆ అగ్ని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో. కనుక మీరే వాటిని జ్ఞాపకం చేసుకుని దొరుకుతాయి. ఇక లోకంలోకి వెళితే జమదాగ్ని అంటారు. కనుక ఎన్నో రకాల అగ్నిని గూర్చిన సంగతులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కనుక రేపు ఆ అగ్నికి వీరిని ఆహుతి చేస్తాను అంటున్నాడు. ఆరని అగ్ని, ఉగ్రతాగ్ని, నిత్యాగ్ని, దహించు అగ్ని, రోషాగ్ని, అగ్ని, అయ్యా అగ్ని,
అన్ని కోరా కొద్ది చూసిన కూడా అన్ని అగ్ని కొండ ఉంది. అన్యాగ్ని, అన్యాగ్ని, భరించలేని అగ్ని, అన్యాగ్ని, భరించలేని అగ్ని, దగించు అగ్ని. దహించు అగ్ని. ఇలాగున చాలా పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క సందర్భాన్ని ఆలోచన చేసి మనం చెప్పొచ్చు. కనుక ప్రకృతి సంబంధమైన మనుషునికి ఆత్మానుసారమైన జీవితం అసాధ్యమండి. ప్రకృతి సంబంధమైనటువంటి వారిని దహించి వేస్తాడు. మనం ఎరుగుదు న్యాయాధిపతుల గ్రంథములో 9వ అధ్యాయములో మనం ఆలోచన చేస్తే ముండ్ల చెట్టు దానిని ఆశ్రయిస్తే, ఇదిగో నా మాట గాని మీరు వినకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మును దహించి వేస్తుంది అని చెప్పినట్లుగా చూస్తాం. కనుక ఈవేళ ముళ్ళ తుప్పల అనుభవం కలిగిన వారే పెత్తనాన్ని పెద్దరికాన్ని కోరుకొని వారి మాట వినకపోతే శిక్ష భయంకరంగా వేస్తామని చెప్తా ఉన్నాను. కనుక మనము జాగ్రత్త పడాలి. తమ ఫలములను బట్టి దేవుని సేవకుని గాను దేవుని బిడ్డగాను మనల్ని గుర్తిస్తారు. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ వచన భాగములో నేను వారి మీద కఠిన దృష్టి నిలిపేదను అన్నాడు. కఠిన దృష్టి. కఠిన దృష్టి అంటే ఇక వారు ఏ పని చేసినను అందులో రాణించలేరు. ఏ పని తలంపు కలిగి ఉన్నా అది నిష్ప్రయోజనంగా ఉంటుంది. కఠిన దృష్టి ఆయన నిలుపుతాను. చూడండి, బాబేలు గోపురం కట్టి గొప్ప పేరు సంపాదిద్దామని అనుకుంటే ఏమైంది? కనుక దేవుని కంటే ఎప్పుడు కూడా మనుషుడు హెచ్చిపోయే స్థితి కలిగి ఉండకూడదు. అలా హెచ్చించిన వారు, హెచ్చించబడిన వారు, హెచ్చించుకున్న వారు ఏమయ్యారో ఒకటి బాబేలు గోపురపు పరిస్థితిని మనము అర్థం చేసుకోగలం. హెచ్చించుకున్న సాతానుని పరిస్థితి ఏమైందో, కెరూబు సంగతి ఏమైందో మనము అర్థం చేసుకోగలం. హెచ్చించుకున్న హేరోదు సంగతి ఏమైందో కూడా మనము అర్థం చేసుకోగలం. కనుక ప్రియులారా, నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్ని తప్పించుకొనినను అగ్నియే వారిని రప్పించును, అగ్నియే వారిని రప్పించును అన్నాడు. దహించును అన్నాడు. వారు అగ్నిని, 7వ వచనం, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. నేను వారి ఎడల కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. వాస్తవంగా దేవుడు ఎందుకు దృష్టిస్తాడు? కఠిన దృష్టి నిలిపేవాడు కాడు. దేవుడు అసలు మేలు చేయుటకే దృష్టి నిలిపేవాడు. అవునా కాదు? ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 24:6లో దేవుడు ఎందుకు దృష్టి నిలుపుతాడండి? దేవుడు మేలు చేయుటకే దృష్టి నిలుపుతాడు. నిజమే, దైవ గ్రంథములు వ్రాయబడిన మాటలు మనం ఆలోచన చేసినట్లయితే ఇక రెండవది, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అన్నాడా? ఎందుకు ఆయన కనుదృష్టి నిలుపుతాడు? యథార్థవంతులను బలపరచడానికి. ఒకటి, మేలు చేయడానికి ఆయన దృష్టి నిలుపుతాడు. 2, బలపరచడానికి ఆయన దృష్టి నిలుపుతాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో మనము చూడగలం. 9వ వచనంలో మనము చూడగలం. అంతేకాదు,
తన పిల్లలైనటువంటి వారి మీద తన దృష్టి ఎందుకు నిలుపుతాడంటే కాపాడడానికి. అది కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కనుదృష్టి నిలుపుతాను అన్నాడు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనములో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద నా కనుదృష్టి నిలుపుతాను. దాని మీద అంటే దేశం మీద, దేశ నివాసుల మీద. ఎందుకు? వారిని కాపాడడానికి, వారిని తప్పించడానికి, వారిని ఆదుకొనడానికి అనే మాటలు మనము చూడగలం. కనుక యథార్థవంతులను బలపరచి ఆశీర్వాదకరముగా వాడుకుంటాడు ఆయన. ఇంకా ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన 33వ కీర్తన 18, 19లో మనము చదువుకున్నప్పుడు ఆయన కనుదృష్టి వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును ఆయన కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నిలుచును అన్నాడు. ఎందుకండి? ప్రాణమును మరణము నుండి తప్పిస్తాది ఆయన కనుదృష్టి. కరవులో సజీవులనుగా కాపాడేది కనుదృష్టి. మేలు చేసేది కనుదృష్టి, యథార్థ హృదయులను బలపరచేది కనుదృష్టి, ప్రాణమును మరణము నుండి తప్పించేది కనుదృష్టి, కరువులో సజీవులనుగా కాపాడేది కనుదృష్టి. అంతేకాదు, ఆయన దృష్టి నిలిపి, ఆయన దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి. ఆయన దృష్టి నీతిమంతుల ప్రార్థనకు జవాబునిచ్చేవిగా ఉన్నవి కదా. ఆయన కనుదృష్టి నీతిమంతులకు జవాబునిచ్చేదిగా ఉన్నది. కాబట్టి ప్రియులారా, 34వ కీర్తన 15లో మనము చూడగలం. కనుక నీతిగా ప్రవర్తిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకొనిన వారి యందు ఆయన దృష్టి ఉంచి తప్పక మేలు చేస్తాడు. అదే అవిధేయులుగా జీవించినట్లయితే కీడు చేయుటకే ఆయన దృష్టి నిలుపును అన్నాడు. అవిధేయులుగా ఉంటే ఆయన కనుదృష్టి వల్ల నష్టం ఏంటి? కీడు కలుగుద్ది. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, ఈ విషయాలు తేటగా మీరు గమనించండి. ఆయన కనుదృష్టి వలన ఎన్నండి ఉపయోగాలు మనం చూచాం. 1, మేలు కలిగిస్తుంది. ఇర్మియా గ్రంథం 24:6. 2, బలపరుస్తాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16:9. 3, వారి ప్రాణమును మరణము నుండి తప్పిస్తుంది. కీర్తన 33:18. 4, కరువులో వారిని సజీవులనుగా కాపాడుతుంది. కీర్తన 33:19. 5, వారి మొర్రలను ఆలకించడానికి కనుదృష్టి నిలుపుతాడు. కీర్తన 34:15. ఒకవేళ అవిధేయులుగా ఉంటే వారి మీద కూడా దృష్టి నిలుపుతాడు. దేనికి? కీడు చేయడానికి. ఆమోసు గ్రంథం 9:4లో మనము చూస్తాం. కనుక ప్రియులారా, ఆయన కనుదృష్టి ఎప్పుడు సంచారం చేస్తూనే ఉంది. 33వ కీర్తన 13లో చూస్తే ఆకాశములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచూ ఉన్నాడు అని వ్రాయబడి. భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచూ ఉన్నాడు. అదే చెప్పాడు హెబ్రీ పత్రిక 4:12. మనమెవరికి లెక్క అప్పజెప్పవలెను, ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు అన్నాడు. ఆయన అంతరంగమును కూడా దృష్టించే దేవుడు అనే సంగతి మనకు తెలుసు.
సరే ప్రియులారా, మనము యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం ఇక 8వ వచనానికి వచ్చినట్లయితే అక్కడేమనుంది? ఇశ్రాయేలీలు యెహోవా ఎడల విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను అని చెప్పుచున్నాడు. విశ్వాసఘాతకులు అంటే ఎవరండి? దేవుడు ఎన్నో మేలులు చేశాడు, దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో ప్రయోజనాలను వారికి అందించాడు. అయినా వారు ఏం చేశారు? మర్చిపోయారు. పొందిన మేలు మర్చిపోయారు, అనుభవించిన మేలు మర్చిపోయారు. అవసరము తీరింది, మర్చిపోయారు. విశ్వాసఘాతకులనగా ఐగుప్తు బానిసత్వము చేయు వారిని విడిపించాడు, పాలు తేనెలు ప్రవహించు దేశము వారికి ఇచ్చాడు. ఆ దేశములో వారికి కరువు లేకుండా సమృద్ధి అయిన పంటలను కూడా ఇచ్చాడు. వారిని పాలించడానికి రాజులను కూడా ఇచ్చాడు. వారి మధ్య ప్రవచించుటకు ప్రవక్తలను కూడా ఇచ్చాడు. దేవుని ఆరాధించుటకు యాజకులను ఇచ్చాడు. దేవుని మీద ఆధారపడినప్పుడల్లా శత్రువుల మీద జయమిచ్చాడు. వారికి ఎంతో ఉన్నత స్థాయిని ఇచ్చాడు. అవునా కదండి? మీరు లెక్క పెట్టుకుంటే మళ్ళా 1 బానిసత్వము నుండి విడిపించాడు, 2 పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు, 3 దేశములో కరువు లేకుండా సమృద్ధి అయిన పంటలను ఇచ్చాడు, 4 వారిని పాలించు రాజులను ఇచ్చాడు, 5 వారి మధ్య ప్రవచించుటకు ప్రవక్తలను ఇచ్చాడు, 6 దేవుని ఆరాధించుటకు యాజకులను ఇచ్చాడు, 7 దేవునిపై ఆధారపడినప్పుడు శత్రువుల మీద జయమునిచ్చాడు. కదండి? అసలు ఈ పదాలన్నీ రాసుకుంటే ఎంత వరుసగా ఉంటాయో. ఇవన్నీ చేసి దేవుడు వారికి ఏమిచ్చాడు? ఓ ఉన్నత స్థాయిని ఇచ్చాడు. ఈవేళ చాలా మంది జీవితాల్లోనండి మనం గమనిస్తే ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చిన తర్వాతనే మనుషుడు పడిపోతున్నాడు, కృతజ్ఞత లేని వారిగా అయిపోతున్నాడు. గొప్ప మేలులు పొందిన తర్వాతే మరిచిపోతున్నారు. ఏమీ లేనప్పుడు దేవుని నమ్ముకొని అన్నీ కలిగిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి జారిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? అసలు ఇప్పటికీ ప్రారంభంలో నాకు ఏది చేసినా, ఆరోగ్యం ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, ఫ్యామిలీ ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, వస్తువులు ఇచ్చినా, వాహనాలు ఇచ్చినా, సదుపాయాలు ఇచ్చినా, సర్వం ఇచ్చినా దేవుడే అని చెప్పుకొని కొద్ది రోజులు ఆ తర్వాత అదే దేవునికి విరోధంగా ప్రవర్తించినటువంటి మనుషులు ఎంతమంది లేరండి? మన కళ్ళ ముందే. ఏమండి, దేవుని సన్నిధికి రండి అంటే టైం సరిపోవట్లేదండి. ఏమండి, అసలు టైం కుదరటం లేదండి అంటలే. అంటే ఈ అన్ని పెట్టేసుకున్నారన్నమాట. టైం సరిపోవట్లేదు. ఏమండి, నేను అనకూడదు కానీ ఒక మాట మీకు అర్థం కావడానికి చెప్తున్నా. పిల్లలు లేని భార్య భర్తల మందిరానికి ఎలా వస్తారు చెప్పండి? ఇంకా దేవుడు కనికరించి గర్భము తెరిచేంత వరకు కూడా మందిరం మానరు. అన్ని కూడికల్లోనూ ఉంటారు, ఫస్ట్ వాళ్ళే ఉంటారు, పరిచర్య అంతా చేస్తారు. ఒక్కరు పుట్టారనుకోండి, అంతకు ముందున్నటువంటి సేవ, పరిచర్య, ఆసక్తి అందరికంటే పెందలకడ రావటం ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి? ఇప్పుడు లేట్ అవుతారు. ఏంటంటే బిడ్డతో పని అవ్వట్లేదండి. చెప్పడం మొదలు పెడతారు. అసలు ఇంకా బిడ్డనిచ్చిన దేవుని సన్నిధికి పెందలకడ రావాలి, సిద్ధపాటు కలిగి రావాలి, ఇంకా ఎక్కువగా రావాలి. అది కృతజ్ఞత. కానీ వస్తారా? లేట్ అయిపోతూ ఉంటారు. రాను 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 లేట్ అయిపోతూ ఉంటారు. అయిపోయిన వాళ్ళు ఒక్కొక్కసారి ఆ పిల్లను బట్టి, ఆ బిడ్డను బట్టి
దేవుని సన్నిధికి కూడా రారండి. నిజమా కాదా? ఏంటంటే పిల్లలతో అవ్వట్లేదండి, చాలా కష్టమైపోతుందండి. మరి ప్రభువా, ఒకప్పుడు ఈ బిడ్డలు నీ సన్నిధికి చక్కగా రావటం మూలాన నువ్వు వారి కోరికను తీర్చి, నింద తొలగించి, శ్రమను చూసి, ఇబ్బంది చూసి, వేదన తొలగించి, వారికి బిడ్డలనిచ్చి సంతోషాన్ని ఇచ్చావు, మంచిది. ఇప్పుడు ఇచ్చిన నిన్ను విడిచిపెట్టారు కాబట్టి ప్రభువా, ఆ బిడ్డల్ని నీ దగ్గరకు తీసుకో నాయనని పొరపాటున ప్రార్థన చేశాడు అనుకోండి ఆయన, ఇప్పుడు వాళ్ళు ఆయన ప్రాణాన్ని తీసేస్తారు. నిజమా కాదా? మీకు అర్థమైందో లేదో, అర్థం కావడానికి చెప్పాను సుమా. అంటే ఏ ఏ పిల్లలైతే ఇప్పుడు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని పని చేయడానికి ఆటంకం అయ్యారు, ఇప్పుడు ఆ పిల్లలు వద్దు నాయనని వాళ్ళ ముందు ప్రార్థన చేశామనుకోండి, ఇక ఇప్పుడు చెప్పండి ఏమవుద్ది? ఇంకా అదంతా రసబస అయిపోద్ది. ఇక ఆయన ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టు అయిపోద్ది. కానీ వాస్తవం ఏమిటి? ఇప్పుడు ఆ బిడ్డల్ని సాకుగా చెప్తున్నారనాలా? ఆ బిడ్డల్ని సరిగా దేవుని సన్నిధికి పెందలకాడ తీసుకొచ్చి, నా దేవుడు నాకిచ్చాడు కాబట్టి నేనింత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉద్యోగం లేనప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎంత బాగా దేవుడు దేవుడు అంటారు. అదే ఏదో ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగాన్ని బట్టి ఏమంటారు? అస్సలు బిజీ అండి, అస్సలు ఖాళీ ఉండట్లేదండి, జాబ్ అలాంటి జాబ్ అయిపోయిందండి, చాలా కష్టం. నిజంగా ఖాళీగా ఉన్నప్పుడు కూడా బిజీగా నేను చెప్తారు దేవుని సన్నిధికి రావడానికి. am I కరెక్ట్ ఆర్ రాంగ్? మీరు చెప్పండి ఇప్పుడు. ఖాళీగా ఉన్నా కూడా బిజీ అని చెప్తారండి. మరి ఈ ఉద్యోగం దేవుడిచ్చాడని ఈ చెప్పిన ఈ నోరే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. ఇదే ఇశ్రాయేలుల విషయంలో దేవుడు ఎంతో ఉన్నత స్థాయికి తెచ్చాడు. గొప్ప మేలులు వారి పక్షంగా చేస్తే వారు మరచిపోయి ఏమయ్యారండి? విగ్రహారాధికులయ్యారు. ఈరోజు మీరేమనుకోండి, అనుకోకండి, నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు. ఏమంటే ఈరోజు భక్తి అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. భక్తి అనేది ప్యాషన్ అయిందండి. మీరేమనుకోకండి. నిజమా కాదా? ఏదో ఇలా రావటం, అలాగే వెళ్ళిపోవడం, వచ్చామంటే వచ్చాం, వెళ్ళారంటే వెళ్ళాం, ఇంతే తప్ప మళ్ళా లోకంలో కార్యక్రమాలు అన్నీ మామూలే. ఆ డ్రెస్ కోడ్లు మామూలే, ఆ లోక పద్ధతులు మామూలే, ఆ వ్యవహారాలు మామూలే, ఆ పరిస్థితులు మామూలే, అన్నీ మామూలే. ఏదో ఇలా రావడం. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లోకస్తులు కూడా అలాంటి అలంకరణలు చేయరండి, అలాగ అలంకరించుకొని వస్తున్నారండి. లోకస్తులు కూడా అలా ఉండరు. వీళ్ళని చూసినప్పుడు దేవునికి నిజంగా కోపం రాదండి? మీరని కాదు, నేను మామూలుగా చెప్తున్నా. అలా ఉన్నారు ఈవేళ, ఫ్యాషన్గా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా వెనకాల కూర్చొని నిజంగా దేవుని ఆరాధించకుండా కబుర్లు ఆడుకోవడం, లేదా మొబైల్ ఫోన్స్తో ఆడుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, చాటింగ్లు చేసుకోవడం. ఇదే కనీసం బైబిల్ కూడా తీసుకొని వచ్చే పరిస్థితులు కనపడని లోకం అయిపోయింది. ఏంటంటే మొబైల్లోనే బైబిల్ ఉందని మేము బైబిలే చూసుకుంటున్నాం మొబైల్లో అంటున్నారు. అట్లా అయిపోయింది. ఇక మనం ఇంకా ఏమవుద్దో మన కళ్ళ ఎదుట, ఇంకా ఎన్ని చూడాల్సి వచ్చుద్దో ఇలాంటిది. ప్రజలు విశ్వాసఘాతకులు అయిపోతున్నారు. అందుకే ప్రభువు లూకా సువార్తలో చెప్పాడు, భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా అన్నాడు. అన్నారంటే ఆ రోజులు మొదటి శతాబ్దంలోనే ప్రభు ఆ మాటలు మాట్లాడారంటే ఇప్పుడు చెప్పండి విశ్వాసులు ఎవరు? నిజంగా రేపు విపత్తు వస్తే, కష్టము వస్తే, ఇబ్బంది వస్తే ప్రభు కొరకు నిలబడేవారు ఎంతమంది? ఒకవేళ రేపు మతతత్వ పార్టీలనేవి గెలిస్తే ఆదివారం సెలవు లేదు, వర్కింగ్ డే అని ప్రయత్నం చేస్తున్నారట అట విన్నాను. రేపు అలాగే వస్తే నిజంగా ఆదివారం ప్రభు దినమని బైబిల్లో చెప్పబడితే ఆ ప్రభు దినమున నిజంగా ఆరాధన చేయడానికి మనం ఇష్టపడతామా?
ఇష్టపడతామా? ఏ దినం? ప్రభు దినమున ఆరాధన చేయడానికి ఇష్టపడతామా? అలాంటప్పుడు మన ఉద్యోగానికి వెళతామా లేక ఆరాధనకు వెళతామా చెప్పండి? ప్రియులారా, రేపు భయంకరమైన పరీక్షలు రాబోతూ ఉన్నాయి. జాగ్రత్త. దేవుణ్ణి మరచి విగ్రహారాధికులయ్యారు గనుకనే వారి మీద కఠిన దృష్టి ఉంచి వారిని శిక్షించువాడై ఉన్నాడు. ఇక్కడ చెప్పబడిన అగ్ని బబులోను చెరకు అప్పగింపబడుటయే. ఇక్కడ చెప్పబడిన అగ్ని ఉంది చూసారా? వీరిప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? బబులోను చెరకు వెళ్ళబోతున్నారు. దేవుడు వారిని అప్పగించబోతున్నాడు. ఆ చెరలోనే వారు క్రమపరచబడిరి. మళ్ళీ అక్కడ విడిచిపెట్టలే. శ్రమలో వారు క్రమపరచబడిరి, దేవుని వైపు చిరిగిరి. దేవుడు వారిని శిక్షించుట, వారిని సరిచేయుట కొరకే, వారు యెహోవాను తెలుసుకొనుట కొరకే అనేది మనం గుర్తించాలి. అర్థమైందండి? వారు బబులోను చెరకు అప్పగించబడ్డారు. ఆ చెరలోనే వారు క్రమపరచబడ్డారు. ఆ చెరలోనే వారు దేవుని వైపు తిరిగారు. ఆ చెరలోనే వారు సరిచేయబడ్డారు. వారు దేవుడు ఫలానా అని వారు తెలుసుకున్నారు. అందుకే వారిని శిక్షించాడు తప్ప ప్రేమ లేక కాదు అనేది మనం గుర్తు చేసుకోవాలి. కనుక ఎప్పుడైనా ఏదైనా శిక్ష పడిందంటే అది మన మేలు కొరకే. దేవుడు ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాడు అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. కనుక జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రభు పాద సన్నిధిలో ఏ విషయములోనైనా తప్పిపోయినట్టుంటే, కృతజ్ఞత లేని అనుభవం ఒకవేళ మనలో ఉండి ఉంటే దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని సరిచేయబడి క్రమపరచబడి దిద్దబడి దేవునికి అనుకూలంగా జీవించడానికి సిద్ధపడదు. వారు చెరకు వెళ్ళిన తరువాత సరిచేయబడ్డారు. మరి మనము చెరకు వెళ్ళకముందే, శిక్ష మన మీద పడకముందే, శ్రమ రాకముందే, నష్టం కలుగకముందే మనలను మనము సరిచేసుకోవడం మనకు క్షేమం. ద్రాక్ష చెట్టు ఉపమానం విన్నాం, దాని భావము విన్నాం. ఇశ్రాయేలుల విషయములో దేవుడు ఎన్నో చేస్తే వారు మరచిన వారై దేవునికి విరోధంగా జీవించారు, నష్టాన్ని అనుభవించారు. మరి మన ముందు ఈ పాఠం ఎందుకు ఉంచాడంటే యుగాంతం మందున్న మనకు బుద్ధి కలగడానికి. కనుక మనము జాగ్రత్త పడదాం, దిద్దుకుందాం, సరిచేయబడదాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, మీకు స్తోత్రములు. మా ముందు ఉంచిన ఇశ్రాయేలీల పటాన్ని బట్టి, మాకు నేర్పిన పాఠాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎన్నడే గాని మోడుబారిన గొడ్డుబారిన ఫలభరితము లేని చెట్ల వలె మేము ఉండకుండా ఫలించే వారిగా దేవునిని మానవులను సంతోషపెట్టే ద్రాక్ష చెట్టుగా మేముండుటకు సిద్ధపరచండి. అగ్ని వేసి కాల్చి వేయబడకుండా, మా తీగలను కోసి అగ్నిలో వేయబడకుండా మమ్మును మేము జాగ్రత్త చేసుకోవడానికి సిద్ధపరచండి. కఠిన దృష్టి మా మీద మీరు నిలపకుండునట్లు కనికరమును, వాత్సల్యమును, దయను మేము పొందగలుగునట్లు మా యావత్ ప్రవర్తన అంతటి యందు మీ అధికారమునకు ఒప్పుకొంటున్నాం. మా ప్రభువా, మీరే మమ్మను నడిపించి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చక్కని విషయాలు తేటగా మనకు అర్థమయ్యాయి. ప్రభువును స్తుతిద్దాం.